ప్రభునందు ప్రియమైన వారలారా, మీరంతా ఇంకా క్రిస్మస్ని ఆనందిస్తున్నారని అనుకుంటున్నాను. ఈరోజు దేవుడు బయలుపరుస్తున్న వాగ్దానం లూకాసు వార్త 2వ అధ్యాయం 7వ వచనంలో ఉంది. సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ప్రియులారా, ఈ దేవుని ప్రణాళికలు చాలా అద్భుతంగా ఉంటాయి. దేవుడు మనకు ఒక పశువుల పాక నుంచి ఒక మార్గాన్ని ఏర్పరిచాడు ఆయన దగ్గరికి రావడానికి. అందరూ అయితే ఎక్కడెక్కడి నుంచో వస్తారు, కానీ ఒక సాధారణమైన పశువుల పాకలోంచి కూడా దేవుడు ఆయన దగ్గరికి మనం వెళ్ళడానికి ఒక మార్గాన్ని ఏర్పరిచాడు. అందుకనే లోకరక్షకుడైన యేసు ప్రభు ఒక రాజప్రసాదంలో కాకుండా ఎంతో వినయంతో తను తాను తగ్గించుకొని ఒక పశువుల పాకలో ఆయన జన్మించినట్టుగా వాక్యం చెప్తుంది. ఈ వాక్యం మన హృదయాల్లో యేసుకి స్థలం ఉందా అనే ఒక ప్రశ్న వేస్తుంది మనకి. నిజంగా మన హృదయాల్లో యేసు ప్రభుకి మనము స్థలం ఇచ్చామా లేదా, అది ముఖ్యం. ఎప్పుడైతే మనం ప్రభు అయిన యేసు క్రీస్తు వారికి మన హృదయాల్లో, మన జీవితాల్లో, మన కుటుంబాల్లో స్థలం ఇస్తామో అప్పుడు మన జీవితం గొప్పగా మారిపోతుంది. ప్రయత్నించి చూడండి. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఎంతో వినయంతో నాయన ఈ లోకమునకు వచ్చి మా రక్షకుడైన యేసు క్రీస్తుగా ఉన్నందుకు మీకు స్తుతులు, స్తోత్రములు. మా హృదయాల్లో మీకు స్థలం ఇస్తున్నాము తండ్రి. మేము నీలాగే తండ్రి వినయంతో జీవించినట్లు మమ్మల్ని మార్చండి, నడిపించండి. మా జీవితాల్లో నీ ప్రేమను, శాంతిని నిలిపి ఉంచండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మీకు ఎవరికన్నా ప్రార్థన అవసరత ఉంటే నాకు వాట్సాప్ చేయండి. నేను మీ గురించి ప్రత్యేకంగా ప్రార్థిస్తాను. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి భద్రపరచునుగాక. ఆమేన్.